కాసేపట్లో పులివెందుల ఒంటిమిట్ట కౌంటింగ్ ప్రారంభం కానుంది. కడప ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్లోనే పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కానుంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో టేబుల్పై 1000 ఓట్లు లెక్కించేలా ఏర్పాటు చేశారు అధికారులు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఫలితాలపై టీడీపీ, వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. కాసేపట్లో పులివెందుల ఒంటిమిట్ట కౌంటింగ్ ప్రారంభం కానుంది. కడప ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కు 10 టేబుల్ ఏర్పాటు చేశారు. అలాగే జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కానుంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ కు 10 టేబుల్ ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కానుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కడప నుంచి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ ప్రియాంక. కడప జిల్లాలో జరిగినటువంటి ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ రోజు కడప నగర శివార్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కను అధికారులు చేపట్టనున్నారు. ఈ యొక్క కౌంటింగ్ మరి కొద్దిసేపు క్రితమే ప్రారంభమైన గురించి చెప్పవచ్చు. మరి అధికారులు చెప్పినటువంటి ప్రకారంగా చూస్తే 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమవుతుందని కూడా చెప్పడం జరిగింది. 8 గంటల నుంచి మరి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ యొక్క కౌంటింగ్ కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉందని చెప్పారు. అంతకంటే బిఫోర్ కూడా ముందుగానే ఈ యొక్క కౌంటింగ్ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యొక్క రెండులో 10 టేబుల్ను ఏర్పాటు చేసేయడం జరిగింది. ఒంటిమిట్టకు సంబంధించి 3 రౌండ్లు 10 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇద్దరు కౌంటింగ్ కు సంబంధించి అసిస్టెంట్లు కూడా ఉంటున్నారు. ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి మొత్తము 100 మందిని కూడా అధికారులను కూడా ఓట్ల లెక్కింపులో కూడా నియమించడం జరిగిందని చెప్పి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసు యంత్రాంగం భారీ భద్రత మధ్య కూడా ఈ యొక్క కౌంటింగ్ కు అన్ని అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కూడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరి తరపున ఈ ఓట్ల లెక్కింపులు కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా రావడం జరగలేదు. అయితే ఎందుకంటే మరి నిన్న జరిగినటువంటి రీకౌంటింగ్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించి కూడా అక్కడ ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఏజెంట్లు కూడా కూర్చొనేటువంటి పరిస్థితి, వారి తరఫున కూడా వచ్చి ఓట్లు కూడా వేయలేని పరిస్థితి. అయితే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని ఒకటి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వైసీపీ తరఫున ఏజెంట్లు కానీ మరి అడ్డుకోవడం జరుగుతుంది. వారి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి రిగ్గింగ్ కూడా పాల్పడినట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను స్పష్టం కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా ఈ యొక్క కౌంటింగ్ కు సంబంధించి కూడా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు పాల్గొనేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదని చెప్పవచ్చు. ప్రియాంక, రాజు, అయితే ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది? ఇన్ఛార్జీలు ఎవరిని అక్కడికి చేరుకున్నారా? ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఉదయాన్నే మరి 6 గంటలకే అధికారులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. భారీ భద్రావస్థ మధ్య కూడా ఈ యొక్క కౌంటింగ్ ఏర్పాటు చేయడానికి అటు పోలీస్ యంత్రాంగం కూడా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ యొక్క ఏర్పాట్లను నిన్నటి నుంచి కూడా పర్యవేక్షించడం జరిగింది. మరి కలెక్టర్ కూడా చెరుకూరి శ్రీధర్ కూడా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి కూడా నిన్న నుంచి కూడా ఈ యొక్క ఉదయాన్నే వచ్చి కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అయితే టీడీపీకి సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించిన నాయకులు మాత్రమే కొంతమంది వచ్చారు. ఇంకా మిగతా నాయకులు ఇంకా ఎవరు రాని పరిస్థితి అయితే కనపడుతోంది. ప్రియాంక, రైట్ రాజు, థ్యాంక్ యూ.